వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆంధ్రప్రదేశ్లో మారేడుమిల్లి నగరంలో అమరులైన హిడ్మాకి మొట్టమొదటి బాధ్యత వహించిన సంబాల రవీందర్ అలియాస్ అర్జున్తో పాటు రాజీకి సమకాలికులైన అలియాస్ జైబక్కార్. హిడ్మా ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఆయన పేరు వినబడుతుంది. కానీ హిడ్మాకి తొలి గురువు మీరు. హిడ్మా మీకు ఎలా పరిచయం అయ్యారు? మీకు ఎవరు బాధ్యత చేయమని చెప్పారు? హిడ్మాతో మీకున్న అనుభవం ఎలా జరిగింది? అప్పుడు విలాస్ అనే పేరు. ఎర్రగా పక్కగా ఉండేది. ఎక్సర్సైజ్ చేస్తాడు, రన్నింగ్ చేస్తాడు. పడిపోయింది అంటే ఆరోగ్యరీత్యంగా మంచిగా ఉండాలి, ధైర్యవంతులు ఉండాలి. ధైర్యం ఓకే అప్పటికే. నేను ఎప్పుడైతే రివర్స్ పంపినో అప్పటి నుంచి ఆయన మెదలో తిరుగుతుంది. అది నేను ఎందుకు పని చేయ, ఎట్లా పని చేయ, నన్ను ఈ అర్జున్ దాదా గింత చిన్న చూస్తాడా అనేది ఆయన మనసులో బాగా తీవ్రంగా ఉందన్నట్టు. మీకు ఆయనకి ఎంతకాలం పనిచేశారు హిడ్మా? మీరు 6 నెలలు 7 నెలలు మాతోనే ఉండే. పెద్ద ఎత్తున దాడులు చేయాలంటే మళ్ళీ అందరం కలుసుకోవాల్సిందే, మళ్ళీ విడిపోవాల్సిందే. ట్రైనింగ్లో భాగం కూడా దాడిలో ఎలా ఉంటాడు? యాక్టివ్ ఆయనకు ఉన్న సామర్థ్యం ఏంటంటే ధైర్యము, తెలివి ప్లస్ ఆ అధ్యయనంలో పుట్టిందే ప్రాక్టీస్. ఇవి అది నేను గ్రహించింది ఆయన డెవలప్ కావడానికి. అదే ఆయన వేసిన వ్యూహం ఎలాగుంటుంది? ఆ వ్యూహంలో పోలీసులు పడ్డారా? అటువంటి దాడులు ఏమైనా ఫెయిల్ అయ్యా? దానికి ఎట్లా కొత్త పోలీసు తయారు చేసిందంటే దాన్ని మొదటి దెబ్బ నాదే పడాలని ఉంటుంది. అట్లా కాదు, వాళ్ళు మన దగ్గరికి వస్తాడు కాదు, మనమే వాళ్ళ దగ్గర పోవాలి. అంటే వాళ్ళు ఉరుకుతున్న క్రమం లోపల మనం కొట్టాలి, ఆపి దెబ్బ కొట్టాలని వీళ్ళు మొబైల్ ఆంబులెన్స్ అనేది తను డెవలప్ చేసిందే. ఈ సింగర్ మనలో కొట్టింది మొబైల్ ఆంబులెన్స్. అంటే శత్రు పోతుంటేనే మనం ఫైరింగ్ చేయాలి, అంతే. ఫైరింగ్ చేయాలి, ఆడ ఫైరింగ్ చేస్తే ఆపాలి. రిట్రీట్ అవుతున్నప్పుడు కొట్టడం అన్యాయం కదన్నది. ఫస్ట్ ఏంటంటే గిరిల యుద్ధం, హిట్ అండ్ రన్, దెబ్బ కొట్టు వెనక్కి తగ్గు. అయితే దీన్ని డెవలప్ చేయాలి కాబట్టి మొబైల్ యుద్ధం అంటే గిరిల యుద్ధం కంటే కొద్దిగా ఒక 5 చంపిండు కొబ్బరి వాళ్ళను, 5 తుపాలు పట్టుకుని వచ్చింది. ఇట్లా ఏంటంటే ఆయన టాక్టిక్స్ ఏంటంటే శత్రువు వచ్చిందంటే ఆయన్ని కొట్టి ప్రజలను రక్షించాలనేది ఒక మెయిన్. ఇది హిడ్మాకి మీకున్న దీని బంధంలో ఆయన చేసిన మంచి ఆపరేషన్ చెప్పండి. దేశవ్యాప్తంగా ఒక ఆందోళన సృష్టించింది 76 మంది సిఆర్పిఎఫ్ ముకురం. అది 3 గంటల పోరాటం. 15 రోజుల ముందు అది ప్లానింగ్ ఈయనే, అమౌంట్ ఈయనే, ఆపరేటర్ అంతా ఈయనే మీదేసుకొని చేసింది. ఇచ్చేసి అప్పుడు ఇడుమలు ఏం చేసిండు? అదే ఇడుమకున్న ఆ తెలివి, ఆ ధైర్యము, ఆ టాక్టిక్స్ ఉపయోగించడం. ఇక్కడనే ఆయన ఆచరణ లోపల, అనుభవం లోపల రాటుకు వెళ్ళిన ఒక మిలిటరీ కమాండర్. ఆయన ఏం చేసిండు? ఇలా ఉన్న కాడికి ఫైరింగ్ చేయని చెప్పేసిండు. వీళ్ళు ఉన్న ఫైరింగ్ చేసిండు. ఇడుమాలు తన బలగాలు పట్టుకొని ఎక్కడైతే వీళ్ళు కవర్ చేసుకోవాలనుకున్నారో వచ్చి కవర్ తీసుకొని కొడుతూ అట్లా 3 గంటల ఫైరింగ్. 76 మంది చనిపోయారు. వీళ్ళు ఒక 12 మంది వీళ్ళు చనిపోయారు, 8 మంది గాయపడ్డారు. అంత తెలివైన వ్యక్తి, శత్రువుని తక్కువ అంచనా వేయని వ్యక్తి ఇప్పుడు మారేడుమిల్లికి ఎందుకు వచ్చాడు? చాలా పేదరికం అంటే చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ ఇంటి పేదరికాన్ని చూసిండు, ఇటు ప్రజల్ని చూసిండు. నారాయణ భయంతో అనేది అది అందరికీ తెలుసు. ఈ నరాయణ పీక్ వస్తాయి బాగా, అంటే ఇట్లా అంటాడు, ఇట్లా బాగా అంటాడు. ఈ నరాన్ని బాగా పీక్ వచ్చే సమస్య బాగుంటాయి, మందులు వాడతాడు. పీకని మొత్తం చుట్టుముట్టుడు కాబట్టి మనం వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవాలనే ఒక ఆలోచన తీసుకున్నారా అనేది ఒకటి. రెండోది, తనకి సీరియస్గా ఆరోగ్య సమస్య ఉన్నాయి కాబట్టి ఏమన్నా మెడిసిన్ కోసం వేరే హాస్పిటల్కి పంపుతుండ్రా అనేది ఈ 2 ఆలోచనలు తప్ప మిగతా అయితే ఆయన సరైన రైతుడు అనేది నేను అనుకోను. హిడ్మాతో పాటు రాజీ చనిపోయారు కాబట్టి ఆమె పార్టీలోకి ఎందుకు వచ్చారు? 20 సంవత్సరాల పార్టీలో ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి? రాజే వాళ్ళ నాన్న అక్కడ వీరపురం గ్రామంలో ఆ పటేలు. కానీ ఆ పటేలు అయినా కూడా అక్కడ ఉన్న ఈ ఫారెస్ట్ వాళ్ళు భూములు కొట్టుకోవడానికి, సాగు చేయడానికి ఇవ్వకపోయేది. ఆ టైంలో 98లో వచ్చింది ఈమె. ఇద్దరు కలిసి పనిచేసిన పని ఎక్కడెక్కడ పనిచేస్తారు? ఆమె గొల్లపల్లి ఏరియాలో, మీది కిష్టారం, నాయత్ కిష్టారం, గొల్లపల్లి కిష్టారం కలిసే ఉన్నాయి. అసలు ఇవ్వకపోయేది. రాత్రి వచ్చి
చాప్ చేసిండనే, టేక చెట్టు కొట్టిండనే, కొట్టేది తిట్టేది. మా నాన్నకు జైలు తీసుకోపోతే మాకు తినడానికి ఏం ఉండకపోయేది. అంత కరువు, అంత ఏం. 93 నుంచి ఎంతకాలం పనిచేశారు పార్టీలో? 2014. 2014 ఎందుకు వచ్చారు? నాకు అప్పుడు ఆరోగ్యం సహకరించలేదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆంధ్రప్రదేశ్లో మారేడుమిల్లి అడవులో అమరులైన హిడ్మా ఎందుకు నక్సలైట్ మూవ్మెంట్కి వచ్చారు? హిడ్మా జన్మస్థలం ఎక్కడుంది? హిడ్మాని మావోయిస్టుల వైపు అతను ఆకర్షితుడు అవ్వరనే ప్రధాన కారణం ఏంటి? మొట్టమొదటి బాధ్యత ఎవరి దగ్గర తీసుకున్నారు? అది హిడ్మాకి మిలిటరీ ఆపరేషన్ ఎవరు నేర్పారు? అంతేకాకుండా మిలిటరీ ఆపరేషన్తో పాటు అతని జీవన శైలి ఎలాగుండేది? అదేవిధంగా ఆదివాసుల పట్ల ఆయన ఏ విధంగా సానుభూతికి ఉండేవారు? నిత్యం ఆలోచన ఏ విధంగా ఉండేది? కేవలం హిడ్మాతో కాకుండా హిడ్మా భార్య రాజీ కూడా పార్టీలోకి ఎందుకు వచ్చారు? పార్టీలోకి వచ్చాక ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటే హిడ్మాకి మొట్టమొదటి బాధ్యత వహించిన సంబాల రవీందర్ అలియాస్ అర్జున్తో పాటు రాజీకి సమకాలికులైన అలియాస్ దేవక్క, వీళ్ళిద్దరు ప్రస్తుతం అందరు ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి హిడ్మాతో పాటు రాజీ యొక్క జీవన శైలి ఉండేది, పార్టీ వైపు ఎందుకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అక్క నమస్తే. నమస్తే. సంబాల రవీందర్ గారు అలియాస్ అర్జున్ డీకేలో ఎక్కువ కాలం పనిచేశారు. మీరు చేసిన కార్యక్రమాలన్నీ గతంలో మన ఇంటర్వ్యూలో వివరించారు, కానీ అక్క మాత్రం ఇదే మొదటిసారి రావడం. ఫస్ట్ మన అక్కతో వెళ్దాం. హిడ్మా గురించి కన్నా ముందు హిడ్మాతో పాటు రాజీ చనిపోయారు కాబట్టి అక్క, రాజీ చనిపోవడం మీరు చూస్తుంటారు. రాజీ చనిపోయిన విషయం మీకు తెలిసిన వెంటనే మీకు ఎలాగనిపించింది? అసలు రాజీకి మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది? ఆమె పార్టీలోకి ఎందుకు వచ్చారు? 20 సంవత్సరాల పార్టీలో ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి? రాజే గొల్లపల్లి ఏరియా, వీరపురం గ్రామం. ఆ వీరపురం గ్రామంలో ఆ పట్టేలు బిడ్డ ఈమె రెండో బిడ్డ. వీళ్ళ అక్కలు అక్క చెల్లెలు 5గురు, 2 తమ్ముళ్ళు. వీళ్ళు తమ్ముడు ఒక్కడు ఉన్నాడు. ఒక తమ్ముడు చదివి పిచ్చి పిచ్చి అయ్యి మనోడే పిచ్చోడని మా డివిజన్లో చంపిండు. పార్టీ చంపింది. చుకులి ఈయన ఇన్ఫార్మర్ కోసం వచ్చినని మాత్రం ఆయన పిచ్చోడయ్యి అక్కడ పోయిండు అన్నట్టు. రాజే వాళ్ళ తమ్ముడు. రాజే వాళ్ళ నాన్న అక్కడ వీరపురం గ్రామంలో ఆ పట్టేలు. కానీ ఆ పట్టేలు అయినా కూడా అక్కడ ఉన్న ఈ ఫారెస్ట్ వాళ్ళు భూములు కొట్టుకోవడానికి, సాగు చేయడానికి ఇయ్యకపోయేది. ఆ టైంలో 98లో వచ్చింది ఈమె పార్టీలోకి. 98లోకి వచ్చి పార్టీలో పనిచేసింది. పని చేసుకొని ఈమె నాకు అంతకుముందు పెద్ద ఊర్లో ఉన్నప్పుడు తెలియలేదు, కానీ పార్టీలో వచ్చినప్పుడు నాకు తెలిసింది. తెలిసి మేము ఇద్దరం. రాజీ గురించి చెప్పే ముందు అసలు మీరెందుకు పార్టీలోకి వచ్చారు? మీరు వచ్చిన తర్వాత మీకు రాజీకి కలిసిన అనుబంధం ఎక్కడ? ఇద్దరు కలిసి పనిచేసిన పని ఎక్కడెక్కడ పనిచేశారు? ఆమె గొల్లపల్లి ఏరియాలో, మీది కిష్టారం, నాయత్ కిష్టారం. గొల్లపల్లి కిష్టారం కలిసే ఉన్నాయి. ఒక 5 కిలోమీటర్ దూరం గొల్లపల్లి, 5 కిలోమీటర్ దూరము కిష్టారము. గొల్లపల్లి సైడ్కు వాళ్ళ ఊరు ఉన్నది. మాయత్ కిష్టారం పోలీస్ స్టేషన్ పక్కకు మా పొటంపల్లి ఊరు ఉన్నది. మీరు ఎందుకు వచ్చాక పార్టీలోకి? నేను ఎందుకు వచ్చినానంటే అప్పుడు మాకు భూములు మెయిన్ ఫారెస్ట్ వాళ్ళు సాగు చేసి సాఫ్ చేసి విత్తనాలు వేయడానికి ఇట్లా మడి చేసి మనం కుంట లెక్క తయారు చేయడానికి ఇవ్వకపోయేది. అసలు ఇవ్వకపోయేది. రాత్రి వచ్చి సాఫ్ చేసిండనే, టేక చెట్టు కొట్టిండనే, కొట్టేది తిట్టేది. మన జైలు తీసుకుపోయి మా నాన్నను 2సారి జైలు తీసుకుపోయిండు. నేను అప్పుడు చిన్నగా ఉన్నాను. ఆ పరిస్థితి లోపల నేను వచ్చినాను. అప్పుడు మా నాన్నకు జైలు తీసుకుపోతే మాకు తినడానికి ఏం ఉండకపోయేది. అంత కరువు, అంత ఏం లేక పరిస్థితి ఉన్నది మాకు అప్పుడు. ఇంత మేము పాత అంటే సుక్మా జిల్లా అక్కడ మాకు మిరియావాడ అనే ఊరు ఉన్నది. మన మిరియావాడ అనే ఆ ఊరు నుంచి మేము ఈడ వచ్చినాం, భూమి కోసం వచ్చినాం. మా నాన్న వాళ్ళు వచ్చిండ్రు. నేను పుట్టింది ఇక్కడనే. ఇట్లా మొత్తమే సాఫ్ చేయనీయకుంటే ఫారెస్ట్ రేంజరు దప్పేదారులు అన్నీ వచ్చి వీళ్ళ మీద మీరు ఎందుకు భూమి చెట్లు ఎందుకు కొడతారు, కొట్టొద్దు, భూమి ఎందుకు సాఫ్ చేయాలి, సర్కారు భూమి కదా అనే బాగా ఇబ్బంది పెట్టేది మా నాన్న వాళ్ళకు.
అట్లా చేసి వీళ్ళు ఈయనే ఊర్లోనే ఇంటికాడ ఉంటే వీళ్ళు మెల్లగా భూములని సాగు చేస్తారంటే ఒక నెలలు తరబడి బిట్టే అనే టేక చెట్లు ప్లాంటేషన్ తయారు చేస్తారు కదా, బిట్టెకి తీసుకుపోయేది ఫారెస్ట్ వాళ్ళు. ఆ పనిలా ఉండేది. మేము ఇంటికాడ ఉండేది. మా అమ్మ ఈ తునికి పండ్లు ఇవి అవి తెచ్చి ఆకులు, ఈ బయట మనం అడవిలో దొరుకుతాయి కదా ఆకుకూరలు, అవంటి అట్లా జమ చేసుకొని ఇప్పగింజలు ఇవన్నీ జమ చేసుకొని అట్లా అంగడికి తీసుకుపోయి అమ్ముడు, మాకు తినబెట్టుడు, మాకు చదువుకునేది మా అమ్మ. ఆ పరిస్థితి లోప అదే టైంకు ఇట్లా పబ్లిక్ అక్కడ మొత్తం మెయిన్ కిష్టారం గొల్లపల్లి సెంటరింగా ఫారెస్ట్ వాళ్ళు మొత్తం పోలీసులు తక్కువ ఉండేది. మొత్తం ఫారెస్టు డప్పెదార్ రేంజరు వీలే ఎక్కువ ఉండేది. ఏడ పోయినా మంద ఎల్మగొండ రోడ్డు పట్టుకొని మొత్తం తిరిగేది. అంటే వాళ్ళు వేదం తట్టుకోలేక అడవిలోకి వచ్చారా? అంటే అప్పుడు ఎవరు ఏ దళం ఉండేది అక్కడ మీ దగ్గర? రామన్న దళం ఉంటారు. రమణ వెళ్ళి కలిసారా అన్నకి? ఏమన్నారన్న? ఇవన్నీ పోవాలంటే మనం ఇప్పుడు దీనికి అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ అని ఉండే కదా, తర్వాత మావోయిస్ట్ అనే అయింది. కానీ పీపుల్స్ వార్ పార్టీ ఇది ప్రజల కోసమే కోట్లాడుతుంది. భూములు మనం సొంతం చేయాలంటే కోట్లాడాలి. ఈ రేంజరు పోలీస్ స్టేషన్లు అన్నీ పోతేనే మన ఈ భూములు దొరుకుతాయని మొత్తం మన దున్నేవానికి భూమి, మన పుట్టినము ఈ భూమిలానే, పెరిగినాము ఈ భూమిలానే, మన భూమి మనకు దొరకకుంటే ఎవరికి దొరకాలి, ఎవరికి చెందాలి ఈ భూము? ఇదే భూమిలో పుట్టినాము, ఇదే భూమిలో పెరిగినాము, మీ భూమి కాదు ప్రభుత్వం భూమి అంటే ఎట్లా వాళ్ళది అవుతుంది? మనము ఈడ జంతువులతో కోట్లాడుతున్నాము, అన్ని వాటికి నీళ్ళు లేక అవన్నీ లేక ఇంత కోట్లాడి మనం ఈడ ఉన్నప్పుడు మీ భూమి కాదనే అంటే ఎట్లా వాళ్ళ భూమి అవుతుంది, ప్రభుత్వం భూమి ఎట్లా అవుతుంది అని మెయిన్ టార్గెట్ పెట్టిండు. మన భూమే మనం సొంతం చేసుకోవాలంటే అందరు పార్టీలా ఏకమయ్యి పార్టీలో పెద్ద సంఖ్యలో రిక్రూట్ అయ్యి ఇప్పుడు కోట్లాడితేనే మనకు దొరుకుతాయి భూములు. ఇప్పుడు పోలీసుల మీద కోట్లాడాలి, పోలీసుల మీద సంపాలని అప్పుడు అంత పెద్దగా చెప్పలేదు మాకు. కానీ ఫస్ట్ ఫారెస్ట్ రేంజర్ వాళ్ళతోటే కోట్లాడాలి. ఎంతకాలం తిరిగావు? రామన్నతోట మాకప్పుడు సంఘాలు పెట్టిన 90లానే సంఘాలు పెట్టుడు, మహిళా సంఘాలు మాకు 90లో పెట్టిండ్రు. అప్పుడే 90లానే పెట్టంగానే మాకు కొద్ది రోజుల టైంకేనే జంజాగరానే అప్పుడు లేపింది. ఇంకా ఆడాడ మొత్తము పోలీసు వాళ్ళు వచ్చి కొట్టుడు, తీసుకుపోడు, సంఘాలకన్నీ నిర్మాణాలకన్నీ తీసుకుపోడు స్టార్ట్ అయింది. అప్పుడే ఇంకా 90ల జంజాగర వచ్చింది. మేము 90లోనే సంఘాలని నిర్మాణాలు అయినాయి. ఇంకా అదే టైంకి మేము కూడా అంత పెద్దగా, అప్పుడు నేను చిన్నగా ఉండే, అప్పుడు చిన్నతనంలోనే. ఇంకా వీళ్ళు మా బాబాయ్ వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నాడు వెంకటేశు, వాళ్ళందరు పాటలా వచ్చిండ్రు. వాళ్ళకు చూసి మేము కూడా అసలు పోవాలి ఇవన్నీ ఫారెస్ట్ ఇప్పుడు అడవి అంతా నరికి బీట్లు ఇట్లా ఇవి చెట్లని కట్ చేసి అవి మొద్దులు ఇంత మొద్దులు చేసి లారీలు కుంటకు తీసుకుపోయేది బీట్ మొద్దులు. అడవి అంతా మొత్తం అసలు అడవి నరికేది ఫారెస్ట్ వాళ్ళే. మళ్ళా అక్కడున్న ఆదివాసులు పొలం చేద్దాము, ఒక భూమి సాగు చేద్దామంటే చేయనీయకపోయేది. అలా ఎంతకాలం పనిచేస్తారు పార్టీలో? నేను 90 నుంచి 91 వరకు 93 దాకా 2 ఏళ్ళు సంఘాలలో పనిచేసి 93లో నేను పార్టీకి డైరెక్ట్ రిక్రూట్ అయినా. 93 నుంచి ఎంతకాలం పనిచేశారు పార్టీలో? 2014 దాకా. 2014 ఎందుకు వచ్చారు? నాకు అప్పుడు ఆరోగ్యం సహకరించలే, మంచిగా లేను, నేను సీరియస్ పేషెంట్ అయినా, ఉండలేకపోయినా నేను పాటల. అట్లనే నేను పేషెంట్ అయిన క్రమంలోనే పాటలో కూడా కొన్ని విభేదాలు, అంటే వ్యక్తిగత పార్టీ సిద్ధాంత పరం కాదు, కొన్ని అట్లా విభేదాలు వచ్చినాయి. ఏమొచ్చాయి? ఎవరెవరికి? కమిటీలా అట్లా కమిటీ పరంగా. పార్టీలో నుంచి మీరు దాదాపు 20 సంవత్సరాలు పనిచేస్తారు కదా, 20 సంవత్సరాల్లో అన్న ఎక్కడ పరిచయం మీకు? అన్న కూడా అప్పుడు మిలిటరీ దళం అని ఉండే, నేను అప్పటికే వచ్చిన పాటలో ఉన్నాను. ఒక భాషగూడెంలోనే చూసిన, భాషగూడ దళంలో చూసి పెళ్లి చేసుకుంటా కమిటీకి చెప్పారా? లేదు, చాలా రోజు కలిసి పని చేసినాం. కలిసి ఒక నేను ఆయనకు చూసుడు అంటే 90లో రిక్రూట్ అయితే 94, 95, 96లో మేము పెళ్ళి అయింది. 3 ఏళ్ళు కలిసి మేము ఒక దళంలోనే పని చేసిన తర్వాత పెళ్ళి అయింది. 20 సంవత్సరాల దళంలో
మీరు చేసిన మంచి కార్యక్రమాలు ఏంటి ఉన్నాయి ప్రజల కోసం? నేను మెయిన్ దక్షిణ బస్తారు పశ్చిమ బస్తారు చెప్పాలంటే ఏ ఊర్లో ఇంత చెరువు ప్రభుత్వంది ఏం లేవు. ఇక్కడ భూములు సాగు చేసిళ్ళు, భూములంతా వాళ్ళ అవసరం ఉన్నంత భూము సాగు చేసిళ్ళు. విత్తనాలు కూడా వాళ్ళకి సరిపోయింది అన్న భూము సాగు చేసిళ్ళు. ఒక్కటేమో మన పార్టీ ఈ పార్టీ ఉండి ప్రతి ఊర్లో చెరువులు పోసిండు. ఒక్కరు కాదు, బాసగూడెంలో సిలింగేరా అనే పెద్ద డెము పోసిండు మన పార్టీయే. ఏ ప్రభుత్వం చేయని పని చేసింది పార్టీ. అంటే జనతా సర్కార్ కూడా మీరు ఉన్నారు? ఉన్నాం. జంతన సర్కారాన్ని మేము కూదు నడిపించినాము. స్కూల్ స్కూల్ నడిపించినాం, హాస్టల్ నడిపించినాం పిల్లలకు. నేను వచ్చే టైం నేషనల్ పార్క్లో ఒక 100 మందితో హాస్టల్